తారక్ సార్, కోట్. నిలవేణి, ఆఫీస్కి టైం అవుతుంది, నువ్వు రెడీ అయినా? నేను కూడా ఆఫీస్కి రావాలంటారా? రావాలనే కదా రెడీ అవ్వమని చెప్పేది. మీరుండగా నేనెందుకు? నీకు కొత్తగా అప్పగించిన సీఈఓ బాధ్యతలు నువ్వు నిర్వర్తించడానికి. ఆ పోస్ట్ గురించి తలుచుకుంటూ ఉంటేనే నాకు బోలెడంత భయం వేస్తుంది. మళ్ళీ మీరు మాటి మాటికి బరువులు బాధ్యతలు అని గుర్తు చేస్తున్నారు. ఇదంతా నిన్ను భయపెట్టడానికి కాదు, పైకి తీసుకురావడానికి. నువ్వు వణికిపోవడానికి కాదు, నీ స్థాయి అందరి ముందు పెంచడానికి. అర్థమైందా? యా ఓకే, మేమిప్పుడే బయలుదేరుతున్నాము. అశోక్, మేమొచ్చేసరికల్లా బోర్డు మీటింగ్కి ఏర్పాట్లు చూడు, సరేనా? ఉంటాను, బాయ్ బాయ్. తారక్ సార్, ఏంటి? బోర్డు మీటింగ్ అంటే ఏంటి? బోర్డు మీటింగ్ అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ కలిసి ఒకచోట సమావేశమై మాట్లాడుకునేదే బోర్డు మీటింగ్. ఆ మీటింగ్లో ఏం చేస్తారు? ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ కంపెనీలో ముఖ్యమైన హోదాలో ఉన్నవాళ్ళన్నమాట. వీళ్ళందరూ కంపెనీ యొక్క అభివృద్ధి కోసం పాటుపడుతూ ఉంటారు. కంపెనీని ఏ విధంగా తీసుకువెళ్తే మంచిది, కంపెనీలో ఎలాంటి ప్రొడక్ట్స్ మార్కెట్లోకి దించితే మంచిది, ఏం చేస్తే కంపెనీ ముందు ముందు అభివృద్ధి చెందుతుంది అనే విషయాల గురించి చర్చిస్తారన్నమాట. ఈరోజు దేని గురించి మాట్లాడబోతున్నారు? మన కంపెనీ నుంచి కొత్త ప్రొడక్ట్ లాంచ్ చేసి చాలా రోజులైంది. ఏదైనా ఒక వినూత్నమైన ప్రోడక్ట్ మార్కెట్లోకి దించాలని డిస్కస్ చేయాలి. ముఖ్యంగా వంటగదికి సంబంధించిన కొత్త వస్తువేదైనా దించితే బావుంటుందని మేమనుకుంటున్నాం. అది అబ్బా, మళ్ళీ మొదలు పెట్టారా? వచ్చింది. ఏంటొచ్చింది? ఏమొచ్చింది? మాట వచ్చింది. నీకు మాట వచ్చినంత మాత్రాన ఇప్పుడు మహా అద్భుతాలేం జరిగిపోలే కాని. అమ్మా, ఆ నీలవేణి గురించి ఏం ఆలోచించావు? అత్తయ్య గారు, మీరు 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 నీలవేణిని కాంచనా, ఏంటి ఈ గోల? పాడైపోయిన టేప్ రికార్డర్లో అరిగిపోయిన క్యాసెట్ లాగా ఏంటి నాకు ఈ గోల? అత్తయ్య గారు, ఏమండి, మీరు కాసేపు ఆగండి. అమ్మా, ఈ రోజు నుంచే ఆ నీలవేణి సీఈఓ కుర్చీలో కూర్చోవడం మొదలు పెట్టిందంటే ఇక అందులోనే పాతుకుపోతుంది. నువ్వెంత ప్రయత్నించినా దాన్ని మళ్ళీ ఆ పదవి నుంచి దించలేవు. తర్వాత నీ ఇష్టం. సరే టైం అవుతుంది, పద వెళ్దాం. నిలవేణి, ఇక్కడే ఆగిపోయావేంటి? తారక్ సార్, మీరివన్నీ చెప్తుంటే నాకు ఒక ఐడియా వచ్చింది, చెప్పమంటారా? వావ్, చూసావా, సీఈఓ బాధ్యతలు ఇలా అప్పగించగానే నువ్వు కంపెనీ గురించి అలా ఆలోచించడం మొదలుపెట్టావు. సరే ఏంటో నీ ఐడియా చెప్పు. ప్రతి ఇంట్లోనూ ఈ రోజుల్లో ప్రెషర్ కుక్కర్లు, ఎలక్ట్రిక్ కుక్కర్లు వాడడం అలవాటైపోయింది కదా. అవును, అవన్నీ చాలా మంది యూజ్ చేస్తున్నారు.
వాటి మీద మనమేమి చేయలేము. ఆ, నేను చెప్పేది వినండి తారక్ సార్. ప్రెషర్ కుక్కర్లోను ఎలక్ట్రిక్ కుక్కర్లోను వాడే గిన్నెలు అల్యూమినియం గిన్నెలు. అవి ఆరోగ్యానికి అంత మంచివి కాదు. వాటి స్థానంలో మనం ఒక కొత్త ప్రోడక్ట్ దించితే